ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక భారత్ చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేసిన మేళా. భక్తి భావం అంతా ఒక్కచోట చేరిందా అనిపించే వేదిక. 45 రోజుల పాటు సాగిన మహా సంరంభం మహాకుంభమేళా ముగిసింది. కోట్లాది మంది భక్తులకు పుణ్యస్నానాలు జరిపించి పునీతులను చేసింది. ఇక 144 ఏళ్ల తర్వాతే మళ్లీ వస్తానంటూ వీడుకోలు పలుకుతూ సెలవు తీసుకుంది. కొన్ని అపశృతులు మినహా విజయవంతంగా పరిసమాప్తమైంది. మరి మహాకుంభమేళా ఎలా సాగింది? ఈ వేడుక విశేషాలు ఏమిటి? ఇంత భారీ జనం విచ్చేసినా ఇది దిగ్విజయంగా ముగియడానికి గల కారణాలు ఏమిటి? వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి మన భరత భూమి. సనాతన సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నెలవైన నేల ఈ భారతదేశం. ప్రపంచంలో మరే దేశంలో లేనన్ని పండుగలు జరిగేది ఈ గడ్డపైనే. పండుగలు మాత్రమే కాదు, మతాచారాలను అనుసరించి జరిగే వేడుకలకు ఈ దేశంలో లెక్కే లేదు. ప్రజల మధ్య ఐక్యతను, సోదర భావాన్ని, ప్రేమను పెంపొందిస్తూ భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ఘనంగా చాటుతూ ఉంటాయి ఇక్కడి పండుగలు, వేడుకలు. అలాంటి వేడుకల్లోనే అతిపెద్దది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని పావన త్రివేణి సంగమంలో జరిగిన మహాకుంభమేళా. జనవరి 13న సంక్రాంతి ముందు రోజు ప్రారంభమైన ఈ వేడుక బుధవారం మహాశివరాత్రి రోజు ముగిసింది. 144 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తానంటూ వీడ్కోలు చెబుతూ సెలవు తీసుకుంది. 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళాలో 65 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఇక మరుజన్మలోనే వచ్చే వేడుక కావడంతో కేవలం భారతీయులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా విచ్చేసి పవిత్ర స్నానం చేశారు. मन की भावनाएं वो शब्दों में कहीं नहीं जा सकती हैं, जो बहुत उमंग के साथ, इस हर्षोल्लास के साथ कि ये मेला दोबारा नहीं मिलेगा. 114 साल वर्ष बाद मिला है. इसमें एक बार स्नान की डुबकी लगाने का सौभाग्य प्राप्त हुआ, इसलिए सब लोग आए हैं. सौभाग्य कि हमें ये ऐसा मौका मिला. व्यवस्था अति उत्तम है. भीड़ तो है ही, लेकिन व्यवस्था भी उत्तम है. दूसरा बार आया है. दूसरा बार हाँ. कैसा लगा यहाँ पे? अच्छा है, सब कुछ अच्छा है. बढ़िया है सब. हाँ, बढ़िया. अरेंजमेंट ठीक है. हाँ, अरेंजमेंट ठीक है. మహాకుంభమేళా అనేక విశేషాలకు వేదికగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరు సంపాదించింది. దీనికి మొదట 35 కోట్ల నుంచి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేసినా ఆ సంఖ్య 65 కోట్లకు చేరింది. అంటే సగటున రోజుకు 1.5 కోటి మంది విచ్చేశారు. వాస్తవానికి ప్రయాగ్రాజ్ జనాభా 15 లక్షలే. అంటే ప్రతిరోజు అంతకు 10 రెట్లు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్, చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ మంది కుంభమేళాకు వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇంత పెద్ద వేడుక కావడంతో అంతర్జాతీయ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అమెరికా జనాభా కంటే మహాకుంభమేళాకు ఎక్కువ మంది భక్తులు విచ్చేశారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ హెడ్లైన్ వార్తను ప్రచురించింది. న్యూయార్క్ టైమ్స్, CNN కూడా ప్రత్యేక కథనాలను రాశాయి. ఇది యునెస్కో గుర్తింపు కూడా పొందింది. మహాకుంభమేళా సందర్భంగా సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఇక మహాకుంభమేళా పూజల్లో సాధువులది కీలక పాత్ర. సాధారణ సమయంలో ఎక్కడా కనిపించని సాధువులు మహాకుంభమేళాలోనే కనిపిస్తారు. ఈసారి 13 అఖాడాలకు చెందిన సాధువులు హాజరయ్యారు. సాధువులతో పాటు సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా తరలివచ్చారు. ఒంటి నిండా భస్మాన్ని పూసుకుని, ఈటెలు, త్రిశూలాలు చేతబట్టుకుని డమరుక నాదాల మధ్య లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 6 సార్లు జరిగిన షాహీ స్నాన సందర్భంగా వీరు పవిత్ర స్నానం చేశారు. మిగతా సమయాల్లో ఎప్పుడూ చూసే అవకాశం లేకపోవడంతో సాధువుల దర్శనం కోసం భక్తులు ఎగబడ్డారు.
मैंने जितनी एक्सपेक्ट करी थी भीड़ मेरे ख्याल से उससे बहुत ज्यादा है, लेकिन इतना बढ़िया लग रहा है, इतना आनंद आ रहा है। आया मैं अकेला हूँ क्योंकि पेरेंट्स से थोड़े ऑलमोस्ट 80 के करीब हैं और बच्चे अपने अपने कामों में हैं, तो घर से एटलीस्ट एक जना तो आए। लेकिन यहाँ पर आकर के जो मैं देख रहा हूँ, मेरे पेरेंट्स से भी ज्यादा उम्र के लोग और आराम से चलते हुए आ रहे हैं। ये गंगा मैया की और त्रिवेणी का और पूरा जो संगम के ऊपर जो कुंभ हुआ है, इस बार इसका नज़ारा वाकई देखने लायक है। मैं पहली बार ही आया हूँ, आज से पहले मैंने कभी नहीं देखा। हरिद्वार जरूर गया हूँ, लेकिन इतनी रश होने के बावजूद भी कोई दिक्कत यहाँ पर नहीं हुई। आराम से हम लोग चलते हुए आ रहे हैं। 45 రోజుల పాటు సాగి 65 కోట్ల మందికి పైగా హాజరైన 1-2 అపశృతులు మినహా మహాకుంభమేళా విజయవంతం కావడానికి కారణం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏడాది ముందు నుంచే సన్నద్దమై విస్తృత ఏర్పాట్లు చేయడమే. కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లోని ఓ మినీ నగరాన్ని నిర్మించారు. త్రివేణి సంగమానికి 2 వైపులా 4000 హెక్టార్లలో సౌకర్యాలను కల్పించారు. భక్తుల కోసం 1,60,000 టెంట్లను ఏర్పాటు చేశారు. 1,50,000 మరుగుదొడ్లను నిర్మించారు. 12 కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్లు, 30 బల్లకట్టు వంతెనలను నిర్మించారు. 1,500 హెక్టార్లలో పార్కింగ్ ఏర్పాట్లను చేశారు. 400 కిలోమీటర్ల తాత్కాలిక రహదారులను నిర్మించగా మరో 201 రోడ్లను విస్తరించారు. 1,250 కిలోమీటర్ల పైప్లైన్లతో 50,000 నీటి కనెక్షన్లను ఇవ్వగా మరో 200 వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మహాకుంభమేళా మరో ప్రత్యేకత ఇది డిజిటల్ కుంభమేళాగా నిలిచిపోవడమే. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఏర్పాట్లు చేశారు. పటిష్ట నిఘా కోసం డ్రోన్లను వినియోగించారు. కృత్రిమ మేధా సహకారంతో కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. రిమోట్ కంట్రోల్తో పనిచేసే నీటిపై తేలియాడే రక్షణ బోయ కట్టెలను వినియోగించారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్ సెంటర్తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేశారు. 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరించారు. భద్రత కోసం 55 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయగా బందోబస్తు కోసం 45,000 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. అయితే గిన్నిస్ రికార్డు కోసం వీరు కుంభమేళాలో క్లీన్ డ్రైవ్ నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో ఈ డ్రైవ్ చేపట్టగా దీనికి సంబంధించిన నివేదిక 1-2 రోజుల్లో రానుంది. ఇక మహాకుంభమేళాకు రైల్వే శాఖ 3,000 ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తం 13,000 రైళ్లను నడిపింది. And I like how when you walk in the streets, whether it's this city or it's Delhi or it's Mumbai, there is so much energy and life happening on the streets, and I find that the most amazing thing. I thought it was handled really well. Like even when there was large crowds, it was managed where we felt safe and it never felt too overwhelming. So I'm really impressed, and I'm impressed that you can have so many people come down to one place, and there is really no way of that being perfect, and yet everyone's been in such good spirits. It's made it enjoyable. మహాకుంభమేళా విజయవంతంగా ముగిసినా కొన్ని అపశృతులు కూడా జరిగాయి. ప్రయాగ్రాజ్లో జనవరి 29న తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోగా 90 మంది గాయపడ్డారు. కుంభమేళాకు వచ్చే ప్రయాణికులు పోటెత్తడంతో ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. ఇక కుంభమేళాకు రాకపోకల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్రాజ్లో పలుమార్లు స్వల్ప అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి. కొన్నిసార్లు రద్దీ పెరిగి భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఇలాంటి ఘటనలు మినహా మహాకుంభమేళా మిన్నంటిన ఆధ్యాత్మిక సౌరభాలను పంచింది. మరిచిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తూ బుధవారం పరిసమాప్తమైంది. 144 ఏళ్ల తర్వాతే మళ్లీ వస్తా అంటూ వీడ్కోలు పలికి వెళ్లిపోయింది.